గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పేద ప్రజల్ని మోసం చేసిందన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి ఇండ్లు కేటాయించకుండా దగా చేసిందన్నారు. పేద ప్రజల సొంతింటి కళ్లను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4,50,000 గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. 6 హామీలకు సంబంధించి మహిళలను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ప్రయాణించే దూరం పైన, ప్రయాణించే పర్యాలపైన ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు. పర్యవసానంగా తెలంగాణ మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది. దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై $1 బిలియన్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది. మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. ఫిబ్రవరి 2024లో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి 1 నుండి అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తుని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కంలు 0 బిల్లులు అంటే 0 బిల్లులు జారీ చేస్తాయి. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఔర్ మకాన్లో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు ఎండమావే. పూట గడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలు నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదవుతుంది.